న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్లు మరియు ఇతర చిరు ఉద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను వివరించారు. అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. అలాగే ప్రతి నెల 1వ తేదీననే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుని జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,240 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందించామని, గ్రాటిట్యూ కలను నిజం చేస్తూ 2025 బడ్జెట్లో 20 కోట్లు కేటాయించామని తెలిపారు. 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ మినీ కార్యకర్తలకు టీచర్ పదోన్నతులు కల్పించనున్నామని, కొత్తగా 5,000 మంది సహాయకులను నియమించనున్నామని వెల్లడించారు. అంగన్వాడీలకు అండగా నిలిచి వారి గౌరవాన్ని పెంచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మీడియా ముఖంగా పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విషయంలో కానీ, శాలరీ విషయంలో కానీ, మీ శాలరీ ఇంక్రీజ్ విషయంలో కానీ మీకోసం ప్రభుత్వం ఎప్పుడూ తపన పడుతూనే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి. మెయిన్ మీకు మౌలిక వసతులు, మీ అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మీకు వాష్రూమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసం 86.86 లాక్స్ మళ్ళీ మీ తాలూకా అంగన్వాడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి అంగన్వాడీ కేంద్రం కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్గా విషయం చెప్పనా, మినీ అంగన్వాడీలన్నీ గత ప్రభుత్వం గాలికి విడిచిపెట్టిస్తే మన ప్రభుత్వం వచ్చి మినీ అంగన్వాడీలన్నీ 5,000 మినీ అంగన్వాడీలని మేజర్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొన్ననే మీ అందరికీ తెలుసు, అది ప్రమోట్ చేశారు. అదే కాకుండా మెయిన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు అందరూ కూడా మళ్ళీ మినీ అంగన్వాడీ జీతాలు కాకుండా మేజర్ అంగన్వాడీ జీతాలతో సమానంగా మీ ఉద్యోగాలు అందరూ కూడా జీతాలు ఇస్తూ, గత ప్రభుత్వం ఏ నెలలో జీతాలు ఇచ్చేదో తెలియదు, ఎప్పుడు ఇచ్చేదో తెలియదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ జీతాలు 1వ తారీఖు వచ్చినట్టు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటే వాష్రూమ్ల విషయంలో కానీ, మౌలిక వసతుల విషయంలో కానీ 5,000 సామాన్య విషయం కాదు. 5,000 మినీ అంగన్వాడీల్ని మేజర్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేయడం అంటే ఇది సామాన్యమైన విషయమైనా కాదు. మన ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మీకు ఏదైతే ఇస్తామని హామీ ఇచ్చారో అవన్నీ హామీలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రియమైన సోదరిమణులారా, ఎట్టి పరిస్థితుల్లోనే మీకు ఇచ్చే ఉంది. మెయిన్ అక్కచెల్లెలందరూ ఒకటి ఆలోచించాలి. ప్రభుత్వమేమో గత ప్రభుత్వంలోన 2019-24 గత ప్రభుత్వంలోనూ ఆర్థిక వ్యవస్థ 5 సంవత్సరాలుగా పరిపాలనలో 20 సంవత్సరాలు వెనుకబడిపోయి ఉంది. ఇప్పుడిప్పుడే మనము ప్రగతి రక్షకాలపై వెళ్తున్నాము. మీకు అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఒక్కసారి అక్కచెల్లెలు ఆలోచించండి. మీరే నా దగ్గరకు వచ్చారు చాలామంది, మన ప్రభుత్వంలోనే మాకు శాలరీస్ పెరిగాయి సార్, మన ప్రభుత్వంలోనే మనకు గ్రాట్యుటీస్ వచ్చాయి సార్, మన ప్రభుత్వంలోనే మాకు సెలవులు ఇచ్చారు సార్. ఏ ప్రభుత్వమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారే మహిళల కోసం ఆలోచిస్తారని చెప్పి అక్కచెల్లెలు ఒకసారి ఆలోచించండి. ఎవరో చెప్పిన మాయ మాటలకి, ఎవరో చెప్పిన దానికి దయచేసి ప్రభుత్వం మీద మీరు దయచేసి మంచి అభిప్రాయంతో ఉంది. మనం అందరము రండి, కలిసి వెళ్దాం. మనం అందరం కూడా ఈ ప్రభుత్వం మీద మనం అందరం మంచి అభిప్రాయం వల్ల అతి తక్కువ టైంలో మీ జీతాలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది.